కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16-17 వచనములు చదువుకుందాం. కీర్తనలు 51వ కీర్తన 16-17 వచనములు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయము అంశము దేవునికి ఇష్టమైనది. ఏమిటి? దేవునికి ఇష్టమైనది. భక్తుడు అంటున్నాడు ఏమని అనగా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. కోరిన ఎడల నేనేం చేస్తాను? అర్పిస్తాను. దహన బలి నీకిష్టమైనది కాదు. దహన బలి నీకిష్టమైనది కాదు. మరి ఏమిటయ్యా నీకిష్టమైనది అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, అంటే నువ్వు తృణీకరించవు. విరిగి నలిగిన హృదయమును నీవు నిర్లక్ష్యము చేయవు. ఇది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది, చాలా ఇష్టమైనటువంటిది, చాలా ప్రీతికరమైనటువంటిది, ఎంతో మక్కువైనటువంటిది. ఏమిటంటే విరిగి నలిగిన హృదయము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేయడంట? అలక్ష్యము చేయడు, నిర్లక్ష్యము చెయ్యడు, ఆయన తృణీకరించాడు. ఇంకా వాక్యం ఏం చెబుతుంది అంటే, కీర్తనలు 34వ కీర్తన, కీర్తనలు 34వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడంటే సమీపముగా, దగ్గరగా, సమీపముగా. ఎవరైతే విరిగి నలిగి ఉంటారో, విరిగి నలిగి ఉంటారో వారికి దేవుడు ఎలా ఉంటాడంట? సమీపముగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వారలా, ఎప్పుడైతే మనం విరుగుతున్నామో, ఎప్పుడైతే మనం నలుగుతున్నామో, అప్పుడు మనం ఏమనుకోవాలంటే, దేవుడు నాకు సమీపములో ఉన్నాడు, దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలా, ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై
నా మాట విని వణుకుచుండును. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వానిని నేను దృష్టించుచున్నాను. విరిగి నలిగిన హృదయమును దేవుడు నిర్లక్ష్యము చెయ్యడు. విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు సమీపముగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయము గలవారిని దేవుడు దృష్టిస్తాడు. ఏం చేస్తాడంట? దృష్టిస్తాడు. ఇంకో మాటను కూడా మనం ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనములు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనములు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడును అయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమి చింపుకొని? హృదయములను చింపుకొని. హృదయములను చింపుకొని. ఎందుకంటే అటువంటి వారికి దేవుడు ఏమిటంట? కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, కీడు చేయక పశ్చాత్తాపపడే దేవుడై ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమిటయ్యా నీకు ఇష్టమైనది అని దేవుణ్ణి మనం అడిగితే దేవుడు అంటాడు, నీ హృదయము నాకు ఇష్టమైనది. అది ఎటువంటి హృదయము? విరిగిన నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం. ప్రభునందు ప్రేమను వార్ల దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి. అటువంటి వారిని దేవుడు నిర్లక్ష్యము చేయడు. అటువంటి వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. అటువంటి వారిని దేవుడు దృష్టిస్తాడు, చూస్తాడు. అటువంటి వారి పైన దేవుడు కదా అత్యంత కృపగలవాడుగా, కరుణా వాత్సల్యతలు గలవాడుగా, ఇంకా బహుశాంతమూర్తిగా ఆయన ఉంటాడని వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రేమను వల్ల గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. ఏమి కాక? వస్త్రములను కాక. వస్త్రములను కాక. ప్రభునందు ప్రేమను వల్ల పూర్వకాలము ఏం చేసేటటువంటి వారు అంటే బైబిల్ గ్రంథములో వారి బాధకు గుర్తుగా, వారి దుఃఖానికి గుర్తుగా, వారి వేదనకు గుర్తుగా, వారి శ్రమకు గుర్తుగా ఏం చేసేవారు? తమ వస్త్రాలు చింపుకునేటటువంటి వారు. ఏమి చింపుకునేవారు? తమ వస్త్రములు చింపుకునేటటువంటి వారు. చూడండి, అటువంటి వారిని ధ్యానం చేసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయం 29వ వచనం. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని. చాలు, అతడు తన బట్టలు చింపుకొని. ఎవరు? రూబేను. యోసేపు అంత దూరం ఉండంగానే అన్నలు మాట్లాడుకున్నారు, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, దీన్ని చంపి గుట్టలో పడేస్తామని. వద్దు వద్దు వద్దు, ఆ పని చేయకండి అన్నాడు రూబేను. ఆ గుంటలో పడేశారు. రూబేను ఏదో పని మీద వెళ్ళాడు. అంతలోపల ఏం చేశారు వీళ్ళు? యోసేపును అమ్మేశారు. రూబేను ఏమనుకున్నాడంటే తన తండ్రికి అతన్ని అప్పగించాలి అనుకున్నాడు. తన తండ్రికి అతన్ని అప్పగించాలనుకున్నాడు. ఎందుకంటే రూబేను కుటుంబానికి పెద్దవాడు కాబట్టి. రూబేను కుటుంబానికి ఎవడు? పెద్దవాడు కాబట్టి, పెద్ద కుమారుడు కాబట్టి. పెద్దవాడు తండ్రితో సమానమని వాక్యం చెబుతుంది. తండ్రితో సమానం.
కాబట్టి ప్రియమైన వారులారా గమనించండి, ఆ గుంట దగ్గరికి రాగా అందులో యోసేపు లేడు. ఇప్పుడు ఏం చేశాడంట? తన బట్టలు చింపుకున్నాడు, తన వస్త్రాలు చింపుకున్నాడు. ఏమైతుందిలే వస్త్రాలు చింపుకుంటే అని అనుకోవచ్చును. ఇప్పుడైతే నీకు బీరువా నిండా ఉండొచ్చు, కబోర్డ్లో నిండా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి? చీరలు, బట్టలు, వస్త్రాలు అన్నీ కూడా. అప్పుడు ఉండేటటువంటివి కాదు, అప్పుడు ఉండేటివి కాదు. అందుకనే ఒక నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగి గుర్తిస్తేనే అసూయపడ్డారన్నమాట. ఒక నిలువుటంగి, అది విచిత్రమైన నిలువుటంగి కుట్టిస్తేనే ఏమైనా రిల్లు అసూయపడ్డారు. అది ఎంత సమయం పట్టిందో మరి కుట్టించడానికి కదా. రూబేను ఏం చేశాడు? తన వస్త్రములను చింపుకున్నాడు. కారణం అతని బాధ, అతని దుఃఖము. అదే ఆది కాండము అదే 37వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, దేవుని నామమున స్తుతి కలుగును గాక, ఒక దుర్వార్త విన్నాడు. ఏమిటా దుర్వార్త? నీ కుమారుడైన యోసేపు ఇక లేడు, చనిపోయినాడు. ఆయన దుష్టమృగము చీల్చేసింది. ఇదిగో ఇది నీ కుమారుని వస్త్రమో అంగీనో కాదో గుర్తుపట్టు అని చెప్పి ఆ అంగీని తీసుకొని వచ్చారు. ప్రేమైన వారులారా, ఆ అంగీని చూచి యాకోబు ఏం చేశాడంట? తన బట్టలు చింపుకున్నాడు. ఎంతో వేదన, ఎంతో దుఃఖము. ఆ దుఃఖమునకు గుర్తుగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ బట్టలు చింపుకుంటున్నారు. తమ బట్టలు చింపుకొని తన కుమారుని కొరకు ఏం చేస్తున్నాడు? అంగలార్చుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, రూబేను తన బట్టలు చింపుకున్నట్లుగా, యాకోబు తన బట్టలు చింపుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం 44వ అధ్యాయము. ఆది కాండము 44వ అధ్యాయం 13వ వచనం. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ 10 మంది ఏం చేస్తున్నారు? యాకోబు యొక్క కుమారులు తమ బట్టలు చింపుకుంటున్నారు. ఎందుకు అంటే యోసేపు ఇంటికి వీళ్ళందరూ వచ్చారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారి గోనెలలో గింజలు తీసుకుని వెళ్తున్నారు. అయితే ఒక గోనెలో ఏముందంటే యోసేపు భోజనం చేసేటటువంటి పాత్ర ఉంది, బంగారు పాత్ర ఉంది. ఇప్పుడు పనివాడు వచ్చాడు, ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ గుర్రం మీద వచ్చి అంటున్నాడు, మీరు ఇదేనా చేసేది? నా యజమానుడు మీకు మేలు చేస్తే మీరు కీడు చేస్తారా? ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారు మీరు అని అంటే, మా యజమానుడు భోజనం చేసేటటువంటి పాత్ర మీరు దొంగలించారన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, అది ఎవరి దగ్గర దొరుకునో వాడు మీకు బానిస అవుతాడు అంటున్నారు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే సవాళ్ళు చేస్తూ ఉంటాం. మనం ఒకవేళ జరిగిందో జరగలే పరిశీలన చేస్తాం అనుకోమన్నమాట కదా. అందరి గోనెలు తిప్పారు. చివరికి బెన్యామీను గోనెలో ఏముందంటే ఆ యొక్క బంగారు పాత్ర దొరికింది. ఇప్పుడు 10 మంది ఏం చేస్తున్నారంటే అన్నలు తమ బట్టలు చింపుకుంటున్నారు. ఎందుకు చింపుకుంటున్నారు? వారికి అక్కడ జరిగేది ఏమిటంటే గమనించండి, తన తండ్రి అయినటువంటి యాకోబుతో వాళ్ళు మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారంటే, మా తమ్ముడు మాతో ఉంటే మేము మరలా వెళ్తాం, మా తమ్ముడు రాకపోతే మేము వెళ్ళాం. వాళ్ళ తండ్రి అన్నాడు, ఇతనికి హాని సంభవిస్తుందేమో నాయనా, ఇతనికి హాని సంభవిస్తుందేమో. నా భార్య, నేను ప్రేమించే రాహేలు
కనిన కుమారుల్లో రెండోవాడు వీడు. పెద్దవాడు చీల్చబడ్డాడు. రెండోవాడు వీణ్ణన్నా నా దగ్గర ఉండింది అంటే ఆ దేశమును ఏలినవాడు ఏమన్నాడంటే, నీ తమ్ముడు మీతో ఉంటేనే మా దగ్గరికి రండి, లేకపోతే రావద్దన్నాడు. వాని కొరకు ప్రభునందు ప్రియమైన వారులారు, యూదా పూటపడతాడు. పూటపడ్డం అంటే ఏమిటంటే, ఒకవేళ తీసుకొని రాకపోతే నా కుమారుని చంపేసి అంటాడు. చంపితే ఏముంది, ఆ కుమారుడు ఎవరు, మనవడే కదా, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అంటాడు. ఆ నింద నా పైన ఎప్పటికీ ఉంటుందంటాడు. ఇప్పుడు ఎవరి గోనెలో దొరికింది ఆ యొక్క బంగారు పాత్ర? బెన్యామీను గోనెలో దొరికింది. కాబట్టి ఇప్పుడు ఎవరు బానిసగా ఉండాలి? బెన్యామీను. అంటే తన తండ్రి దగ్గరికి బెన్యామీను ఇంకా వెళ్ళాడు. ఎంత బాధనో చూడండి. వాళ్ళు వచ్చి అంటున్నారు, నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి మా తండ్రిని ఏం చేస్తామంటే దుఃఖముతో సమాధికి పంపించాల్సింది వస్తుందయ్యా మేము అంటున్నారు. ఆ దుఃఖానికి గుర్తుగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, తమ బట్టలు చింపుకొని, రూబేను తన బట్టలు చింపుకుంటున్నాడు, యాకోబు తన బట్టలు చింపుకుంటున్నాడు, 10 మంది అన్నలు తమ బట్టలు చింపుకుంటున్నారు. ఇంకో మాట చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసికొనుచు, దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోషువ తమ బట్టలు చింపుకుంటున్నాడు. కారణం ఏమిటి అంటే, హాయి పట్టణం మీదకి వెళ్ళారు, ఓడిపోయి వచ్చారు. ఓటమి ఎరగని వారు చిన్న పట్టణం మీద గెలవలేకపోయారు. 30 మంది దాదాపు చచ్చిపోయినారు. ఈ వార్త మిగతా వాళ్ళకు తెలిసిందనుకోండి, మమ్మల్ని ఉండనీరు నాయన, ఇంకా మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చినావు ప్రభువా ఇంత దూరము, ఈ యోర్దాను నది మమ్మల్ని ఎందుకు దాటించినావు అని అంటున్నారు. వారి బాధ, వారి దుఃఖానికి గుర్తుగా ఏం చేస్తున్నారంట వాళ్ళు, యెహోషువ తన బట్టలు, రూబేను, యాకోబు, యోసేపు అన్నలు, యెహోషువ ఏం చేశారు వీళ్ళందరూ? ఇంకా యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను, దేవుని నామమున స్తుతి కలుగును గాక. అప్పుడు యోబు ఏం చేశాడంట, తన పై వస్త్రము చింపుకొని, ఇంకా ఏం చేస్తాడు, అంతకంటే ఏం చేస్తాడు? కొంతమందిని చూశారా, పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి బాధలో, వారి దుఃఖములో, వారి యొక్క వేదనలో ఆస్తి అంతా కోల్పోయినాడు. 10 మంది పిల్లలను కూడా కోల్పోయినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేచి తన పై వస్త్రము చింపుకొని, ప్రభునందు ప్రేమైన వారులారా, అంత దుఃఖము కలిగినది యోబుకు. రూబేను, యాకోబు, యోసేపు అన్నలు, ఇంకా యెహోషువ, యోబు. ఇంకో మాట చూడండి, ప్రభునందు ప్రేమైన వారులారా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని వెలుగెత్తి ఏడ్చిరి. దేవుని నామం స్తుతి కలుగును గాక. ఎవరు వీళ్ళు? యోబు యొక్క స్నేహితులు. యోబుకు కలిగినటువంటి శ్రమలు విన్నారు, యోబుకు కలిగిన నష్టాన్ని విన్నారు, యోబును చూడ్డానికి వచ్చారు. దూరదేశం నుండి వచ్చారు వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుండి వచ్చారు. వచ్చి యోబును అంత దూరం నుండి చూచి గుర్తుపట్టలేకపోతున్నారు, పోల్చలేకపోతున్నారు. ఎందుకంటే చూడ్డానికి అసలు నువ్వు యోబునేనా అన్నట్లున్నారు. అతని వ్యాధి ఎలా ఉంది పోల్చలేక అయ్యో అని ఏం చేస్తున్నారు? తమ బట్టలు చింపుకుంటున్నారు.
తమ బట్టలు చింపుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారల, ఈ 7 విషయాలు మనం విన్నాం. దీని అంతటి కారణం ఏమిటంటే వారి యొక్క బాధ, వారి యొక్క శ్రమ, వారి యొక్క వేదన. ప్రభునందు ప్రియమైన వారల, వేదన. 6 విన్నాం కదా. ఎంతమంది? రూబేను, యాకోబు, యోసేపు అన్నలు, యెహోషువ, యోబు స్నేహితులు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. 2వ గ్రంథము. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడు? తన వస్త్రములు చింపుకుంటున్నాడు. ఎందుకో తెలుసునా? సిరియా రాజు ఏం చేశాడంటే ఒక పత్రిక పంపించాడు. ఏమని? నా సైన్యాధిపతి అయినటువంటి నయమాను, అతడు కుష్ఠరోగి, అతన్ని పంపిస్తున్నాను, నువ్వేం చేయాలంటే అతని రోగాన్ని బాగు చేయాలంటున్నాడు. రాజు ఏమంటున్నాడు? నేనేమన్నా ఒక రోగాన్ని బాగు చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా? లేదా నేనేమన్నా వైద్యుణ్ణా? నా దగ్గర ఏమన్నా శక్తి ఉందా? ఎందుకు ఇట పంపించినాడు? నాతో కలహపడాలి అని, నాతో కలహమునకు కారణం వెతుకుతున్నాడు. చూడండి, నాతో కొట్లాడడానికి, యుద్ధం చేయడానికి చూడండి అంటున్నాడు. ఎందుకంటే అప్పట్లో సిరియా దేశం చాలా చాలా శక్తి సంపన్నమైన దేశముగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారల, ఇప్పుడు ఈ కారణమును బట్టి యుద్ధానికి వస్తే నా పరిస్థితి ఏమిటి అనేది ఇశ్రాయేలు రాజు యొక్క బాధ. ఆ తర్వాత ఎలీషా విన్నాడు. నువ్వెందుకయ్యా వస్త్రాలు చింపుకున్నావు? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని, దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలి, నా దగ్గరికి పంపి అన్నాడు. ప్రభునందు ప్రేమైన వారు, 7 గురించి మనం విన్నాం. వీళ్ళందరూ తమ వస్త్రాలు చింపుకోవడానికి కారణం ఏమిటంటే వారి యొక్క బాధ. వారి బాధలో వారి వస్త్రాలు చింపుకుంటున్నారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమి కాక? మీ వస్త్రములు కాక ఏం చింపుకోవాలి? మీ హృదయములను చింపుకొనండి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. విరిగి నలిగిన హృదయము, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అలా విరిగిన వారిని, అలా నలిగిన వారిని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటిగా అబ్రాహాము. మొదటిగా ఎవరు? అబ్రాహాము. అబ్రహాము ఎంతగా విరిగాడో, అబ్రహాం ఎంతగా నలిగిపోయాడో, అతని హృదయం ఎంతగా నలిగిపోయిందో, విరిగిపోయిందో. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారల, ఇది సామాన్యమైనటువంటి పరీక్ష కాదు. అసలు పరీక్ష అనేది ఆయనకేం తెలుసు? ఎట్లనగా దేవుడు అబ్రహామును పరిశోధించినని వ్రాయబడింది, కానీ నేను నిన్ను పరీక్షిస్తున్నాని అబ్రహాంకి ఏమన్నా తెలుసునా? తెలియదు కదా. ఇది పరీక్ష అని నువ్వు అడిగావు, నేను ఇవ్వాలి. 75 సంవత్సరంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. నీ సొంత ఊరిని విడిచిపెట్టు అన్నాడు. అసలు అబ్రహాము దేశం ఏమిటంటే కల్దీయుల దేశము. ఏ దేశము?
కల్దీయుల దేశం. ఆ దేశస్థులే కల్దీయులే ఇశ్రాయేలుకు విరోధులు అవుతారన్నమాట. కల్దీయుల దేశం, ఊరు అనే గ్రామం. అబ్రహాము ఊరు పేరేం పేరు? ఊరు. ఊరు ఊరి పేరే ఊరు. ఒక మీటింగ్లో అయిపోయి వస్తుంటే ఒక పాస్టర్ గారిని, అబ్రహాం గురించి భలే చెప్పినావు అయ్య గారు అన్నదంట ఒక ఆమె. మంచిది, మా సంతోషం. వాళ్ళ ఊరు ఏ ఊరు అయ్య గారు అంటే, ఊరు అంటే మళ్ళా అది అంటావే ఊరు? వాళ్ళ ఊరు ఏందో చెప్పంటే, ఊరుమా అదేనయ్యా వాళ్ళ ఊరు ఏందో చెప్పంటే, అమ్మా తల్లి వాళ్ళ ఊరు పేరే ఊరు అన్నాడు. ఓ ఊరా? నీ ఊరుని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టు. ఎట్ట ప్రభా, నేను ఒక్కరినే కదంటే, నువ్వు ఒక్కని కాదు, నేను నీకు సంతానాన్ని ఇస్తా. దేవుడు ఇస్తే, దేవుడు చెప్తే ఎవరైనా సరే ఆలస్యం అవుతుంది అనుకుంటారా? చెప్పండి. ఎవరు చెప్తే? నేను చెప్తే ఒకవేళ ఆలస్యం అవుతుందిలే, ఏమన్నా ఉన్నప్పుడు ఇచ్చలేబా అనుకోవచ్చు. దేవుడు అబ్రహాముకు ఎలా ప్రత్యక్షమయ్యాడని వాక్యం చెప్తుంటే, సర్వశక్తి గల దేవుడును అనే పేరుతో ప్రత్యక్షమయ్యాడంట. ఎలా ప్రత్యక్షమయ్యాడు? నేను సర్వశక్తి గల దేవుడును. దాని అర్థం ఏంటంటే, ఏమైనా నేను చెయ్యగలను అనే పేరు. నేను ఎవరు? సర్వశక్తి గల దేవుడును అనే పేరుతో అబ్రహాంకి ఏమైనాడు? ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తా అంటే ఎంతో సంతోషముగా ఊరి నుంచి బయటకు వచ్చేసినాడు. ఎన్నేళ్ళు నలిగిపోయాడు తెలిసిన? 25 సంవత్సరాలు నలిగిపోయాడు. 25 సంవత్సరాలు ఏమైనాడు? నలిగిపోయాడు. ప్రభునందు ప్రేమైన వారు, అనేకుల మాటలతో నలిగిపోయాడు. ప్రభునందు ప్రేమైన వారు, చాలా మట్టుకు యజమానులు కఠినముగానే ఉండాలి. ఉండకపోతే మాట వినరు, పని చెయ్యరు. అలా కఠినముగా ఉంటే ఏం చేసుకోవడానికి? ఈ ఒంటెలు ఎందుకు, ఈ గొర్రెలు ఎందుకు, ఈ పశువులు ఎందుకు, ఈ భూమి ఎందుకు, వీళ్ళు ఉండే ఇద్దరికి 2000 మంది పనివాళ్ళు ఎందుకు? ఎంత నలిగిపోయాడో. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నలిగిపోయాడు. అతని హృదయం ఎంతో వేదనతో కృంగిపోయింది. నాకు ఏమిస్తే ఏమి ప్రభువా, నేను సంతానం లేని వాడనైపోతున్నానే. ఎంత బాధ, ఎంత దుఃఖము కదా. బయటికి వచ్చాడు. ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కబెట్టు. నీ చేతనైతే నక్షత్రం లెక్కబెట్టు, నా వల్ల కాదు, అలా నేను చేస్తా అన్నాడు. అన్నాక మళ్ళా 10 సంవత్సరాలు. ఎంత ఓపిక ఉండాలా, ఎంత నలిగిపోవాలా. ప్రభునందు ప్రేమైన వారు, ఎట్నోలే నా భార్య మాట విని హాగర్ను పెళ్లి చేసుకుంటే ఇస్మాయిల్ పుట్టినళ్ళే కదా, గొడ్డోడు అనే పేరు పోయి ఎట్నో కొడుకు పుట్టినళ్ళే అని అనుకుంటే, మళ్ళా భార్య ఏమన్నది? ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఏం చేయాల ప్రభా అని అబ్రహాము దేవుని దగ్గర మొర పెడితే, నీ భార్య మాట నువ్వు విను అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ భార్య చెప్పిందంతా నువ్వు విను. ఏం చెప్తుందో తెలుసా ప్రభా నీకు? దాసిని వెళ్ళగొడితే ఓకే అనుకుందాంలే, కుమారుణ్ణి కూడా లేదు వెళ్ళగొట్టు, నీకు నేను సంతానాన్ని ఇస్తా. హల్లెలూయా. మంచిదే. దేవుడు వృద్ధాప్యంలో నవ్వును కలుగు చేశాడు. 16 సంవత్సరాలు వచ్చాయి, నూనూగు మీసాలు వస్తున్నాయి, మంచి ప్రాయం వచ్చింది. ఎవరికి? ఇస్సాకుకు మంచి ప్రాయం వస్తుంది. చూడగానే అబ్బా నా కొడుకు బంగారు ఎంత బాగున్నాడు అబ్బా అనిపిస్తా ఉంది. ఇప్పుడు బాంబు వేసినాడు దేవుడు. ఒకటేట్లో ఒక బాంబు వేసినాడు దేవుడు. ఏమని? నీకు ఒక్కడయ్యుండ నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని వచ్చి నాకు ఒక పర్వతం మీద బలి అర్పించు అన్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ, గుండెల్లో ఎంబడింది, పిడుగుబడింది. పిడుగుబడింది. 3 దినాల ప్రయాణంలో ఎంత నలిగిపోయాడు.
3 దినాల ప్రయాణములో ఎంత నలిగిపోయాడు, అతని హృదయం ఎంత వేదనకు గురై ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన వారలారా. కుమారునికి ఏమని సమాధానం చెప్పాలా? తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఆహా, హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో. అబద్ధం చెప్పాలనా, నిజం చెప్పాలనా? అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు. నిజం చెప్పలేడు, చెప్తే తట్టుకోలేడు. అబద్ధం చెప్పకూడదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు నాయన. దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటుంది ఆయన. ఎన్ని ఆలోచనలో. నేను దేనికోసం వెళ్తున్నా? కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి పోతున్నా. ఇంటికి వస్తున్నా, భార్యకు ఏం సమాధానం చెప్పాలా? ఎదురుగా నా భార్య వస్తుంది, వృద్ధాప్యంలో ఉన్న శారా వస్తుంది. ఏడయ్యా నా కుమారుడు అంటే ఏం చెప్పాలి? నా చేతులారా నేను చంపిన, బలి ఇచ్చిన అని చెప్పాలనా? ప్రభునందు ప్రేమైన వారులారా, ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా కృంగిపోయాడో, ఎంతగా విరిగిపోయాడో ప్రభునందు ప్రేమైన వారులారా. చివరి క్షణం వరకు, చివరి క్షణంలో ఎత్తినప్పుడు, వేసేటప్పుడు, పోటు వేసి చంపేటప్పుడు అబ్రహామా ఆగు. ప్రభునందు ప్రేమైన వారులారా, ఒక దాంట్లో రాయబడి ఉంది, ఏమిటో తెలిసిన? దేవుడు అబ్రహాము చెయ్యి పట్టుకున్నాడంట. దేవుని నామమును స్తుతి కలుగును గాక. పడిందనుకో ఏమైపోతాడు? చనిపోతాడు. అబ్రహాము చేతిని దేవుడు పట్టుకొని ఆగు అబ్రహాము అన్నాడు, ఎత్తినాడు. ఆఖరి క్షణంలో ప్రేమైన వారులారా, అబ్రహాము చెప్పినట్లే గొర్రెపిల్లని దేవుడే చూసుకున్నాడు, బలి ఇచ్చాడు, ఇంటికి వచ్చాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, నీవు నాకు ఇష్టమైన వాడవు అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకనే అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిని చేశాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు విశ్వాసులకు ఏం చేశాడు? తండ్రిని చేశాడు. ఇంత నలిగిపోతే కదా, ఇంత విరిగిపోతే అతని హృదయము ఏమైనాడు? నేటికి విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. అలా నలగకపోతే, అలా విరగకపోతే అంతే. ప్రభునందు ప్రేమ. రెండవదిగా చూస్తే యోబు. రెండవదిగా ఎవరు? యోబు. ప్రభునందు ప్రేమ పట్ల పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందుకు ఈ వచనాన్ని చదివించినానంటే, గొర్రెలు పోతే పోయినాయి, ఒంటెలు పోతే పోయినాయి, ఎడ్లు పోతే పోయినాయి, గాడిదలు పోతే పోయినాయి. ఎవరున్నారంట? 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. రోజుకొకరు కాదు, ఒక్కరోజే. వాళ్ళు ఎవరు? యవ్వనులు. ఎవరంటే వాళ్ళు ఆ యవ్వనుల మీద పడినందున మరేమైనారు? చనిపోయి. ప్రేమైన వారులారా, అంత ముందంతా బట్టలు చింపుకోలే. గొర్రెలు పోయినప్పుడు, ఎడ్లు పోయినప్పుడు, ఒంటెలు పోయినప్పుడు, గాడిదలు పోయినప్పుడు యోబు బట్టలు చింపుకోలే. ఇప్పుడు ఈ వార్త, చివరిగా వినిన వార్త, తమ బట్టలు చింపుకున్నాడు. ఎంత నలిగిపోయినాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, 8వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదవండి. 8వ అధ్యాయం 4వ వచనం. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో. చూడండి, స్నేహితులు వచ్చి ఏమంటున్నారంటే, ఊరికనే చచ్చిపోయినారు అనుకుంటున్నావా? నీ కుమారులు పాపం చేసినారేమో. ఏమంటున్నారు? నీ కుమారులు పాపం చేసినారు అండంలే, ఏమో, చేసినారేమో. ఏం తెలుసు నీకు?
కదా? ఏం తెలుసు నీకు? అసలు యోబు ఏం చేస్తున్నాడు? దేవుని దూషించిరేమో అని అనుదినము వారి కొరకు ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పిస్తున్నాడు. వాళ్ళు దూషించలే, వారు పాపం చేయలే. ఏమో ఒకవేళ ఇంత నిక్కచ్చిగా ఉన్నాడు యోబు, ఇంత పరిశుద్ధముగా ఉన్నాడు, ఇంత యథార్థముగా ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ స్నేహితులు వచ్చి అంటున్నారు, నీ కుమారులు ఒకవేళ పాపం చేసినారేమో, వాళ్ళు చచ్చిపోయినారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఇంకో మాట చూడండి, 19వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాము. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం నుండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. 14 నుండి 19 వరకు చదవాలి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాస దాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండా నున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎంత బాధండి, ఎంత వేదన, ఎంత నలిగిపోతున్నాడు యోబు, ఎంత కరిగిపోతున్నాడు యోబు. అతని హృదయం ఎంత వేదనతో మునిగిపోయి ఉంటుందో కదా. ప్రేమైన వారలారా, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎందుకు రాలే? ఆస్తి లేదు, ఏమి లేదు. బెల్లం ఉంటేనే ఈగలు వాళ్తాయి, బెల్లం లేకుంటే ఈగలు ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యం చెప్తుందంటే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు కూడా ఎక్కువ అవుతారంట. అంతే కదా? ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు, తినేవాళ్ళు కూడా ఎక్కువైతారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎంత బాధనో చూడండి, ఎంత బాధనో. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునుగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఎవరినో అన్నట్టున్నాడంట. ఎవరినో నేను నా పనివాని పిలువగా వాడేమి పనివాడు కూడా పలకడం లేదంట కదా. నేను వాడిని ఏం చేయాల్సి వచ్చింది? అయ్యా 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 ఆ నీళ్లు తెచ్చిరా, అయ్యా 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 ఆ చెమ్ము తెచ్చిరా, బతిమాలవలసి వస్తుందంట. ఊజు దేశంలోనే ధనవంతుడు ఇప్పుడు బతిమాలవలసి, బెగ్గింగ్, అడుక్కుండే స్థితికి వచ్చాడంట. ప్రభునందు ప్రేమైన వారలారా, నా ఊపిరి నా భార్యకు అసహ్యం. అతలి మలుకో ఏంది, అటు మలుకో, నీ ఊపిరి చూడు ఎట్టుందో. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నేను కనిన కుమారులకు నా వాసన అంటే అక్కడ తోడబుట్టిన వారనే మాట ఉంటుంది కింద కదా. ప్రభునందు ప్రేమైన వారలారా, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు. బాలురు నా మీద దూషణ పలుకుతున్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని. నేను ప్రేమించిన వారు నా మీద ఎంతగా విరిగిపోయి ఉన్నాడు, ఎంతగా నలిగిపోయి ఉన్నాడు. అతని హృదయం అంతా వేదనతో మునిగిపోయింది. ప్రభునందు ప్రేమైన వారలారా, అటువంటి వారి కొరకే యోబు మరలా ప్రార్థన చేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారలారా, ఎందుకయ్యా ఇంతగా నలుగుతున్నావు? ఎందుకు ఇంతగా నలగొడుతున్నావు నన్ను అంటే, ప్రభునందు ప్రేమైన వారలారా, నీకు రెండంతల ఆశీర్వాదం కావాలి. నువ్వు రెట్టింపు ఆశీర్వాదములకు పాత్రుడవు నువ్వు కావాలంటే నువ్వేం కావాలో తెలిసినా? నలిగిపోవాలి, నువ్వు విరిగిపోవాలి. ప్రేమైన వారలారా, నేటికి ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి, ఎంత గొప్ప సాక్ష్యమో. మోషే కాలంలో ఇది జరిగితే, మోషే రాశాడు ఈ గ్రంథాన్ని, మోషే కాలంలో అంతకంటే ముందే జరిగితే, ప్రభునందు ప్రేమైన వారలారా, నేటికి స్థిరముగా ఉన్నాడు యోబు. ఎందుకో తెలిసినా? అంతగా నలిగిపోయాడు కాబట్టి.
అంతగా నలిగిపోయాడు. కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎవరినైనా దేవుడు హెచ్చించాలనుకుంటే, ఆశీర్వదించాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే ముందు వాన్ని నల్లగొడతాడంట. నల్లగొడతాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, చివరిగా ఇంకొక వ్యక్తిని గురించి ధ్యానం చేద్దాం. దావీదు. అబ్రహాము, యోబు, దావీదు. ప్రభునందు ప్రేమైన వారలారా, దావీదు ఎంతగా నలిగిపోయాడు, దావీదు ఎంతగా విరిగిపోయాడో. ప్రభునందు ప్రేమైన వారలారా, సమూయేలు 2వ గ్రంథం 16:11 వచ్చిన చదవండి. సమూయేలు 2వ గ్రంథం 16:11 వచ్చిన. అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు, దావీదును శపించమని యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉంది, నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణము తీయచుచుండగా. ఎవరంట? నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణము తీయచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఇలాగు చేయుట ఏం ఆశ్చర్యము? ముందంతా నలిగిపోయిన ప్రభువా, దేవుని దాసుడు వచ్చి అభిషేకిస్తే ఇంకా ఏం కావాలా? రాజు కావాలి కదా. రాజు కావాల్సిన ఎక్కడికి వెళ్ళినాడు? అడవిలోకి వెళ్ళిపోయినాడే, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, గుహల్లోకి వెళ్ళిపోయినాడే, శత్రువుల పంచన తలదాచుకున్నాడు. ఎక్కడ? శత్రువుల పంచన. ఎవరినైతే ఒక దెబ్బతో నేల కూర్చి తల నరికాడో ఆ యొక్క గాతు రాజు దగ్గరికే వెళ్ళి తలదాచుకున్నాడు దావీదు. ఇన్ని శ్రమలు ఓర్చుకున్నా ఇంకా రాజునైనాలే ప్రభు అనుకుంటే ఇప్పుడు ఏమైంది? మరలా నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనుడు ఇలాగు చేయుట ఏమి ఆశ్చర్యము? కుమారుడే ప్రాణం తీయడానికి వస్తే ఇంకా ఎలా ఉంటుంది ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన? ప్రభునందు ప్రేమైన వల్ల ఇంకో మాట చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. ప్రభునందు ప్రేమైన వారలారా, దావీదు దుఃఖం ఎంతగా ఉందో చూడండి. ఎందుకో తెలిసినా, అంతగా ప్రేమించాడు ఆ కుమారుణ్ణి, అంతగా ప్రేమించాడు. యుద్ధానికి తిరుగుబాటుకు వచ్చినా కూడా బాలుడైన అబ్షాలోము జాగ్రత్త అంటున్నాడు. ఎవడంట? బాలుడా, పెండ్లే పిల్లోళ్ళు ఉండరు, చంపడానికి వచ్చున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. అయినా బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? బాలుడైన అబ్షాలోము క్షేమంగా, ఇంకెక్కడ క్షేమంగా ఉన్నాడు? ఆ బాధ, ఆ దుఃఖం ఎట్లుందంటే, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోయింటే బాగుండునే. ప్రభునందు ప్రేమ, ఇంత నలిగిపోయాడు, ఇంత విరిగిపోయాడు దావీదు. కనుకనే దావీదు వంశము చిరకాలము స్థిరపరచబడింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దావీదులో నుండి లోకరక్షకుడు బయటకు వచ్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏం ప్రభువా, మనుషులంటే నీకంత కసి? ఏం ప్రభువా, మనుషులంటే నీకంత కసి? అంతగా నలగొట్టాలనా, అంతగా విరగొట్టాలనా, అంత వేదనకు గురి చేయాలనా? నీకొచ్చే తెలుస్తుంది ప్రభువా ఈ బాధ, నువ్వు భర్తే తెలుస్తుంది ప్రభువా ఈ బాధ, ఈ దుఃఖము, ఈ వేదన. నువ్వు భర్తే బాధపడేవారు, శ్రమ పడేవారు కదా, నలిగిపోయేటటువంటి వారు, విరిగిపోయేటటువంటి వారు
ఏమంటారు తెలిసిన? ఎందుకు ప్రభా నేనంటే నీకంత కసి? ఎందుకు ప్రభా నేనంటే నీకంత ద్వేషము, పగ? నన్ను ఎందుకు ఇంతగా నలగొడుతున్నావు? ఎందుకు ఇంతగా విరగొడుతున్నావు? నీకు వచ్చేది వచ్చేది ప్రభా అని అంటే దేవుని ప్రశ్న ఏమిటో తెలిసిన? దేవుని జవాబు ఏమిటో తెలిసిన? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరైనా సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నలగొట్టడానికి ఏమవుతున్నాడు ఆయన? నువ్వే కాదు నాయనా, నా కుమారుణ్ణి కూడా నేను నలగొట్టడానికి ఏమాత్రము వెనుక తీయలే. నేను వెనుక తీయలే, ఏమాత్రం వెనుక తీయలే. ప్రభునందు ప్రియమైన వారు, దేవుని ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏమిటో తెలిసిన? ప్రభునందు ప్రియమైన వారులా, ఒక దాంట్లో నేను విన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసేటప్పుడు 387వ అడుగు ఆ యెరూషలేములో కొన్ని స్టేజీలు అనేవి ఉంటాయి. యేసు ప్రభు ఇక్కడ 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 అనేది పడినట్టు 387వ అడుగులో పడిపోయాడంట అక్కడ. అదేమిటంటే ఇస్సాకును బలిగా అర్పించడానికి వచ్చినటువంటి స్థలం. ఇస్సాకును బలిగా అర్పించడానికి వచ్చిన స్థలం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఏమనుకుంటారో తెలిసిన? ఒక మానవుడు, ఒక మనిషి నేను అడగగానే మాట తప్పకుండా తన కుమారుని బలి ఇవ్వడానికి వచ్చాడే, మాట తప్పని నేను ఏ విధంగా మాట వెనక్కి తీసుకుంటా నేను అని తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఇష్టపడలే. ఆనాడు ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్లనిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు బదులుగా గొర్రెపిల్లనిస్తే ఆ గొర్రెపిల్లే దేవుడైతాడు కానీ యేసు ప్రభు దేవుడు కాడు. ఏం ప్రభా నీకు ఇంత కసి? నీకు భర్త నీకు నువ్వు అనుభవిస్తే ఈ బాధ తెలుస్తుంది అని ఒకవేళ అడిగితే తండ్రి ఏమంటారు తెలిసిన? నువ్వేం బాధ అనుభవించినావు నాయనా? నా కుమారుడు ఎలా పెరిగాడో తెలుసు నా దగ్గర? లేత మొక్కవలే పెరిగాడు. ఎలా పెరిగాడు? లేత మొక్కవలే పెరిగాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఎండ కన్ను ఎరగకుండా పెరిగిన వాడు నా కుమారుడు, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అందుకే అని నామముల కంటే పైనామమైన కనుగ్రహింపబడిన దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈనాడు చాలా మందికి స్వస్థత వెంటనే రావాలా, గర్భఫలం వెంటనే రావాలా, ఆశీర్వాదం వెంటనే రావాలా కదా, విడుదల వెంటనే రావాలి. ప్రియమైన వారులారా, మేఘం పగలకుండా వర్షం రాదు. మేఘం ఏం కావాలా? పగలాలా. మేఘం పగలకుండా వర్షం రాదు, వర్షం రాదు. మేఘం పగలాలా, భూమి తడవాలా. ప్రభునందు ప్రియమైన వారులారా, భూమి పగలకుండా అది సేద్యానికి పనికి రాదు. భూమి ఏం కావాలా? పగలాల. మేఘం పగలాలా, వర్షం పడాలి. భూమి పగలాలా, చీల్చబడాలి. అది పనికి రావాలంటే విత్తనం పగిలిపోకుండా అందులో నుండి మొక్క రాదు. విత్తనం ఏం కావాలా? పగలకుండా. నేను పగలను, నేను నలగను, నేను విరగను, ఏం చేయకుండా నేనేం కావాలా? అభివృద్ధి చెందాల. దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. నువ్వు నిరీక్షణ ఉంచావా? సహోదరి సహోదరుడా, నీ విడుదల సమీపముగా ఉంది. ఆమేన్. ఎదురు చూడు. ఎదుగుతున్నావా? నలుగుతున్నావా? మాటల ద్వారా, కష్టాల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా భయపడద్దు. నువ్వు దేవునికి ఇష్టమైన వాడవు, నువ్వు దేవునికి ఇష్టమైన దానవు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దినంలో ఎర్రగుంట్లకు మేము ప్రార్థనకి వెళ్తే అక్కడ ఒక గొప్ప సాక్ష్యం ఏంటో తెలిసినా? ఒక సహోదరుడు లేచి పాట పాడాడు. వాళ్ళ భార్య నిండు గర్భిణీగా ఉన్నది. సాక్ష్యం ఏమిటంటే 17 సంవత్సరాల తరువాత ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాల తరువాత
ఆ పాప తిరుగుతోంది, ఎంత ముద్దుగా ఉందో. బాబా, ఎవరు బిడ్డ అనుకున్నాం. ఇప్పుడేం తెలుసునా, కడుపులో మళ్ళా కవల పిల్లలను దేవుడిచ్చాడు. కడుపులో కవల పిల్లలను మోస్తా ఉంది. ఎదురు చూస్తే, నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉంటే, అక్కడికిక్కడికి ఎగరకుండా ఉంటే, దేవుడు నీ మనవి ఆలకించునుగాక. నీ విరిగిన హృదయాన్ని దేవుడు చూచునుగాక. నిన్ను లక్ష్య పెట్టునుగాక. నీకు సమీపముగా ఉండునుగాక. నువ్వు అనుకున్న దేవుడు నెరవేర్చునుగాక. నువ్వు ఇష్టమైన వాడుగా దేవునికి మలచబడుదువుగాక. హల్లెలూయా. మేఘం విరగకుండా వర్షం పడదు, భూమి పగలకుండా అది వ్యవసాయము జరగదు, విత్తనం పగలకుండా పంట రాదు. ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యమిచ్చావు. విరిగి ఉన్నావా, నలిగి ఉన్నావా, సహోదరుడా, భయపడద్దు, తెగులు పడద్దు. నువ్వు దేవునికి ఇష్టమైన వాడవు. విరిగిన స్థితిని చూస్తున్నాడు, నలిగిన స్థితిని చూస్తున్నాడు. నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.